అందరికీ నమస్కారం. నా పేరు మోనిక. నేను వనస్థలిపురం హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇదే మా సింహద్వారం. అందరికీ శుభోదయం. ప్రతి ఒక్క మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. దీన్ని ఆంగ్లంలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని పిలుస్తారు. ఉమెన్, WOMAN. ఉమెన్ అంటే 5 లెటర్ వర్డ్. అంటే ఒక మహిళ అనేది 5 రకాల పాత్రలు పోషిస్తుంది. ఏ విధంగా? వండర్ఫుల్ వైఫ్, ఒక భార్యలాగా; అవుట్ స్టాండింగ్ ఫ్రెండ్, ఒక స్నేహితురాల్లాగా; మార్వలెస్ డాటర్, ఒక కూతురులాగా; అదేవిధంగా అడారబుల్ సిస్టర్, ఒక చెల్లిలాగా; అదేవిధంగా నర్చరింగ్ మదర్, ఒక తల్లిలాగా. ఇలా 5 పాత్రలు పోషించే ఏకైక వ్యక్తి ఒక మహిళ మాత్రమే. మనం నాటి తరం నుండి చూస్తూనే ఉన్నామండి. తన గురించి ఆలోచించకుండా, ఎలాంటి స్వార్థం లేకుండా తన యొక్క భర్త, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే ఏకైక వ్యక్తి ఇల్లాలు మాత్రమే. ఇక్కడ ఇల్లాలు అంటే మహిళ అంటే స్త్రీ, అంటే ఇంటికి దీపం ఇల్లాలు అని అందుకే అంటారు పెద్దలు. అదేవిధంగా మన సృష్టిని సృష్టించింది ఎవరండి? బ్రహ్మని సృష్టించింది అమ్మ అంటే స్త్రీ. ఇక్కడ స్త్రీ లేనిది మనకు సృష్టియే లేదు. ఇప్పుడు సమాజంలో ఎంత గొప్ప చరిత్ర సృష్టించిన మగాడైనా సరే, తను పుట్టింది ఒక ఆడబిడ్డ కడుపు మాత్రం. ఆడబిడ్డ కడుపులో అంటారు పెద్దలు. అంటే ప్రతి ఒక్క మగవాళ్ళు కూడా 4 స్త్రీలను ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలండి. ఏంటంటే మనల్ని పుట్టించిన అమ్మ స్త్రీయే, మనతో పాటు పుట్టిన తోబుట్టువు స్త్రీయే, అదేవిధంగా మన కోసం పుట్టిన భార్య కూడా స్త్రీయే, మనం జన్మనిచ్చేది అంటే మన కూతురు కూడా స్త్రీయే. అందువల్ల స్త్రీలను గౌరవించాలి. మనం సమాజంలో చూస్తూనే ఉన్నామండి, చాలామంది ఆడపిల్లలు పుట్టారు అని చంపేస్తున్నారు. దయచేసి అలా చేయకండి. ఆడ జన్మ లేనిదే మనకు మరో జన్మ లేదు అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చాలామంది ఎంతమంది కొడుకులు ఉన్నా సరే మాకు ఆడపిల్లలు లేరు అని బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ కూడా కసి పట్టుదలతో మగవారితో పోటీ చేస్తూ నేను దేనికి తగ్గను అంటూ పోటాపోటీగా ప్రతి ఒక్క రంగంలో కూడా ముందంజలో ఉంటున్నారు. కసికి మారు పేరు ఝాన్సీ లక్ష్మీబాయి ఏం చేసిందండి? ఒక చిన్న పిల్లవాడైనా సరే తనకి జోలులో వేసుకొని ప్రజలందరూ సంతోషంగా ఉంటే చాలు నాకు అని చెప్పేసి యుద్ధం చేసి ప్రజలందరినీ సంతోషంగా ఉంచిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి. అదేవిధంగా పట్టుదలకి నిదర్శనం మదర్ తెరిసా. ఎన్ని సేవలు చేసిందో ప్రతి ఒక్కరికి తెలుసండి. అదేవిధంగా సరోజినీ నాయుడు, ఇంకా అంతేకాకుండా కిరణ్ బేడి, PV సింధు, హంపి ఇలాంటి వారు గొప్ప గొప్ప మహిళామూర్తులు కూడా మన భారతదేశపు యొక్క కీర్తిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలదు. స్త్రీ తలుచుకుంటే రాజ్యాన్ని పోగొట్టేలా చేయగలదు, రాజ్యాన్ని జయించేలా చేయగలదు. ఎగ్జాంపుల్ తీసుకుంటే రావణాసురుడు ఉన్నాడు కదండి. రావణాసురుడు అందరికీ తెలుసు. ఆయన గొప్ప బ్రాహ్మణోత్తముడు, అదేవిధంగా గొప్ప శివభక్తుడు. శివుడు తన కోరిక అడిగాడు రావణాసురుని. ఏమని అడిగాడు? నాకు ఒక ఆలయం నిర్మించు అని అడిగితే ఏం చేశాడండి? నేను ఆ స్త్రీని అపహరించాలి, సీతను అపహరించాలి అని చెప్పేసి తన యొక్క రాజ్యాన్ని సైతం తన ప్రాణాన్ని కూడా కోల్పోయాడు. స్త్రీ అనేది ఒక గొప్ప యువరాణి లాంటిది. స్త్రీ అనేది ఒక గొప్ప శక్తి స్వరూపం. అందుకే కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, శయనేషు రంభ. స్త్రీ అనేది ప్రతి ఒక్క సందర్భాన్ని బట్టి తన యొక్క పాత్రను పోషిస్తూ ఉంటుంది. ఉండేది ఒక వ్యక్తి అండి, కానీ సందర్భాన్ని బట్టి తన యొక్క రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. స్త్రీ అంటే ఒక చిన్న ఒంటరి అక్షరం అనుకుంటున్నారా? స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలదు. స్త్రీ అనేది ప్రేమని ఇస్తే అది గొప్ప వరంలా భావించాలి. స్త్రీ అనేది తలని వంచింది అంటే కనుక దానిలో తన సహనాన్ని గుర్తించాలి. కానీ స్త్రీని వాదిస్తే అది మనకు జన్మజన్మల శాపంగా మారుతుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నేను ఈ మహిళా దినోత్సవ సందర్భానికి సంబంధించి ఒక పాట రూపంలో చెప్దామనుకున్నాను. ఆడదే ఆధారం తానే ఓంకారం, ఆడదే ఆధారం మన జీవన ప్రకారం, భూమిపై అమ్మవు నీవమ్మ, గుండెలో చెమ్మవు నీవమ్మ, ఆడదే ఆధారం తానే ఓంకారం. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్రతి ఒక్క మహిళకు కూడా చిరునవ్వు అనేది ఒక ఆభరణం లాంటి, అది కుటుంబ వ్యవస్థకు ఒక ఆత్మస్థైర్యంలా పనిచేస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన అమరావతి ఆంగన ఛాలెంజ్, సౌందర్య లహరి ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయడానికి ఇచ్చినందుకు అమరావతి న్యూస్ ఛానల్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.